అల్లుడికి ఇయ్యలే. మొదటి 5 ఏళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆడు దోచుకున్నాడు. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు దోచుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్. ఎందుకంటే డబ్బులు వచ్చే దోచుకునే ధరని పెట్టి దోచుకోవాలి, ఇరిగేషన్లో చూసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నా, ఢిల్లీ అన్నీ అయిపోయినాయి పనులు, రిజర్వాయర్ కెనాల్స్, రైతుల భూములు పోయినాయి. సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాలు భూములు పోగొట్టుకున్నావు. వట్టేమా నార్లాపూర్లా డిసైడ్ చేసినావా? ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? శ్రీశైలం నీళ్ళు లేవు, ఇవాళ కరువు వచ్చింది. ఉన్న కెనాల్కే మంచినీళ్ళకు ఏఎంఆర్పి కెనాల్కు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కెనాల్ బంద్, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? అదే ప్రాణాయిత చేవేళ ఫస్ట్ మేము తుమ్ముడేటి దగ్గర పెట్టినట్టు కట్టుంటే పైకి వెళ్ళి ఇప్పటికి చేవేళ్ళ ఎవరికి నీళ్ళు వస్తున్నాయి కదా. ఎప్పుడో అయిపోతుంది 50,000 కోట్లతో. ఒక్కటేసారి గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు గుర్తు చేసుకొని కూర్చున్నా ఎన్నిసార్లు మాట్లాడినావు. ఇంకా ఒకటి విషయం, ఆ తర్వాత అసలు సంగతి చెప్తే ఆయన సంగతి. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కాయి 11,000 క్యూసెక్. ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచినీళ్ళు లేవు, రాళ్లసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన 11,000 టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000కి పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్స్ పెంచి ఇవాళ పనులు నడుస్తున్నాయి. కాలువ బండి ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబల్ది కెనాల్ 44,000కి 88,000 ఇల్లీగల్గా. కింద ముచ్చుమర్రి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 795 అడుగుల లోతు, అంటే స్లష్ శ్రీశైలం అడుగు అంటిన బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి ఇవాళ ఆగా మేఘాల మీద పనులు పూర్తవుతున్నాయి. ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఈయనకేదో బొక్కలు ఇరిగినాయంట, ఈయన చూస్తాను మన్నొచ్చిపోయాడు. అంతకుముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టిండు. ప్రగతి భవన్కి వస్తే ఆయనకు కొంచెం హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాద చేసి ఆయనకు పంపించిండు. కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి కొందరికి ఆలకిచ్చిండు. మొత్తం ఇద్దరు గుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో గుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి. ఇవాళ సిగ్గుందా కేసీఆర్ నీకు? 2015 నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మా దగ్గర నీ గవర్నమెంట్లో. మేము వచ్చి 2 నెలలు కాలే, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? జగన్మోహన్తో కుమ్మక్కైనావు, తెలంగాణను ముంచేసినావు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినావు. ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టినావు. ఈ మేడిగట్టే కాదు, సుందిల్ల అన్నారం కూడా సంవత్సరం 2 సంవత్సరాల్లో కొట్టుకుపోతాయి. ఒక్కసారి వరదలు వస్తాయి, ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి. ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, దక్షిణ తెలంగాణని, ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. మన ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000తో ఎమ్మెల్యేలు ఓడిపోతాడు. 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. ఆయన సాగు తప్పు కన్ను రొట్టపోయినట్టు 2,000తోనూ 3,000తోని 300 కోట్లు ఖర్చు గెలిచిండు. ఆ మొనగాడు కూడా మాట్లాడుతున్నాడు రేపు మా సీఎం మీద. ఈ సీఎం గారు వచ్చింది ఎప్పుడు? మా గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు? ఇలా వచ్చిన వెంటనే నేనేం చేసినా, ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ మా జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని 1,500 కోట్లు టన్నల్ని రివైవ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా. 525 కోట్లతోని ఫైనాన్స్ పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా. ఏఎంఆర్పి సంబంధించిన D25 అక్కంపల్లి ఏది మన దేవరకొండ నుంచి మొదలు పెడితే D37, D25 కనగల్, D37 నల్గొండ గుండ్లపల్లి, D39 40 41 నుంచి ఆయింటిపాల వరకు 325 కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపో ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ పిలిపించి ఎట్లా ఇప్పించారు. కాలువ నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైరింగ్ చేస్తే, ఎందుకంటే 30 ఏళ్ల కింద కెనాలు కంప చెట్లతో నిండిపోయింది. ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు. ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే
15 రోజులు కిందికి వస్తాయి. మా నల్గొండకు వచ్చేవారు 10 రోజులు పడతాయి. ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయినాయి. ఇక లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా, టనల్ శాంక్షన్ చేయించుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి, డిండి ప్రాజెక్టు మళ్ళీ గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి, నక్కలగండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది.